తిమోతి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం, 1 తిమోతి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. సరిపోతుంది. కొద్దిసేపు ఇంచుమించు 20 నిమిషాలు 25 నిమిషాలు మ్యాక్సిమం, అందుకని ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తలుచుకునే పిల్లలు. పౌలు గారు దేవుని యొక్క మనసు ఎరిగి ఆయన యొక్క ఉద్దేశాన్ని చక్కగా తెలియజేస్తున్నాడు. మనందరూ రక్షణ పొందుకున్నాం కదా. మనం గతించిన దినాల్లో సిద్ధపడి కార్యాలకు వచ్చిన వాళ్ళు చాలా అరుదు. మీరందరూ వస్తే బాగుండు, వాళ్ళు వచ్చిన వారి చేతులు పొందుతున్న అనేవారి కానీ రాలేని వారు ఎక్కువ మంది కాబట్టి బాగోదని అలా అనట్లేదు. కానీ పిల్లలు అందరూ వచ్చితే బాగుండేది. రక్షణ పొందేవారు ప్రతి ఒక్కరు పొందేవారు అందరంటే సిద్ధపడడానికి అవసరం. పొందిన వారంట రక్షణ పొందుకుంటేనే సరిపోగలుగుతున్నాడు. వారందరికీ ఒక అనుభవ జ్ఞానం ఉండాలంట. దేని గురించిన అనుభవ జ్ఞానం ఉండాలంటే సత్యముల గురించిన అనుభవ జ్ఞానం ఉండాలంట. మనందరం రక్షణ పొందుకున్నాం కదండి. కొద్దిసేపు పిల్లలు ఎలాగైనా క్రిస్మస్ చేసుకుందాం. మనం కొద్దిసేపు నేను ప్రతిసారి అంటాను, ఈ రోజే బైబిల్ చర్చకొచ్చినప్పుడే బైబిల్ చదువుతుంట. మిగతా రోజుల్లో చదువుకోవాలి, మనకి ఇంటికి అవకాశం ఉన్నప్పుడు చదువుకోవాలి, డ్యూటీలో చదువుకోవాలి, మన పనిలో ఉన్నప్పుడు చదువుకోవాలి, మేడం గారి దగ్గర ఉన్నప్పుడు చదువుకోవాలి, పని పోయినప్పుడు బైబిల్ చదువుతారని ఒక నిశ్చయం కలిగి ఉండాలి. కానీ చర్చకు వచ్చిన తర్వాతనే చదవద్దు. సో ఏదేమైనా అది మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలా చదువుకుంటారు అనేది. కానీ చర్చలో మాత్రం ముఖ్యంగా కలిగేది. ఆయన అంటున్న మాట ఏంటంటే మనం అందరం రక్షణ పొందుతున్నాం కదండి. రక్షణ మనం పొందుకున్నామంట పిల్లలు. పొందుకున్న మనం అందరం అంట సత్యంలో కూర్చిన అనుభవం కావాలంట. సత్యం అంటే మన పాత నిబంధన గ్రంథంలో మంచి మాట ఉంటుంది. వాక్యానుసారమైన మాట ఏంటంటే, దేవా నువ్వు దేవుడు కనుక నీ మాటే సత్యం అనే మాట మనం చూస్తూ ఉంటాం. అలానే సమయాల గ్రంథంలో 7వ అధ్యాయంలో వింటూ ఉంటాం. అంటే సత్యం అంటే దేవుడు కాబట్టి దేవుడి మాటే సత్యము. ఇంకా చెప్పాలంటే వాక్యమే సత్యం. అందుకదండి. అంటే రక్షణ పొందుకున్న మనం అందరం అలా ఉంటే సరిపోదంట. నేను బాప్తిసం తీసుకున్నానండి, బలం తీసుకుంటే సరిపోతుంది. నేను బాప్తిసం తీసుకున్నానండి, క్రిస్మస్ వస్తే సరిపోతుంది. నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను ప్రార్థించుకుంటే సరిపోతుంది. నేను బాప్తిసం తీసుకున్నానండి, బలను ఆ రోజు వచ్చాను. అంతేకాదండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, పెళ్లి చేసుకుంటే పర్లేదండి, బాప్తిసం తీసుకున్నానండి, నేను ప్రసంగం చేసి వచ్చండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను సాక్ష్యం చెప్పుకోవచ్చండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, ఇంక ఏదైనా చేయొచ్చనే ధోరణి మంచిది కాదు అంటాడు. అంటే రక్షణ పొందుకోవడం అంటే బాప్తిసం తీసుకోవడము, దాని తర్వాత అలా ఉంటే సరిపోదంట. ఏం కావాలంట? అనుభవ జ్ఞానం కావాలంట. అది క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం కావాలంటున్నాడు. సత్యమును గురించిన జ్ఞానము కావాలంటాడు పిల్లలు. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి వాళ్ళని సమీపిస్తున్నాం. ప్రతిసారి మన స్థానిక సంఘంలో అంటే మన ఇంటి దగ్గర గ్రామాల్లో సేవకులు చెప్పే మాటలు, పెద్దల మాటలు, మనకంటే పూర్వీకులు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే బాప్తిసాన్ని తీసుకున్నారో, నీటి మూలంగా బాప్తిసాన్ని తీసుకున్నారో వారే బలను సమీపించుతున్న మాట చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం పిల్లలు. అంటే మనకంటే ఒక నిబంధన కట్టుబాట్లు ఉన్నాయి. అంటే పాత నిబంధన కాలం మొదలుకొని పిల్లలు కొత్త నిబంధన కాలం వరకు, నూతన క్రైస్తవ వధు సంఘం వరకు, అంటే ఆదిమ సంఘం కాదు, ఈ రోజు కొత్త రక్షణ పడిపోతున్నాం. మనందరికీ కూడా ఒకే నియమం ఉంది. వారు కూడా రక్షణ పొందారంటే వారు కూడా రక్షణ పొందారు. వారు కూడా బాప్తిసం తీసుకున్నారు పాత నిబంధన కాలంలో. ఆ విషయం మీకు తెలుసు అనుకుంటున్నాను. ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళాం పిల్లగా. పౌలు గారు అదే మాట హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం రోమీయుల రాష్ట్ర పత్రిక, కొరింథీయుల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాట్లాడుతూ కొరింథీయుల రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాట్లాడుతున్నారు. కొరింథీయుల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా ఒక చాలా గొప్ప విషయం చెప్పబోతున్నాడు పిల్లలు. మర్మం చెప్తున్నాడు. ఇది చాలా చాలా సందర్భంలో మీకు తెలిసిన మాటే కావచ్చు. ఇప్పుడు మంచి మాట ఏంటంటే, నేను ఒక విషయం చెప్పబోతున్నాను, అది నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు. ఏదో విషయాన్ని సంగతిని చెప్పబోతున్నాడు. ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. మనకు తెలిసిన విషయాన్ని మరోసారి తెలుసుకుందాం. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను. ఇక్కడ మంచి మాట కదా పిల్లలు. మనం అనుకుంటే మేము పాత నిబంధన కాలంలో బాప్తిసం లేదండి, యోహాను గారు వచ్చిన తర్వాతనే బాప్తిసం ఉందని అనుకుంటే ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడానికి ఇది ఒక మంచి మూల మాట. అంతే కదండి. లేదు కదా. పౌలు గారు చెప్తున్నాడు, ఇక మాట్లాడితే ఎవరో కొన్ని మాట్లాడితే వినడానికి ఉండదు. ఈ రోజులో మాట్లాడాలంటే రాహుల్ గాంధీనే మాట్లాడాలి, ఆ రోజులో వేమనన్నా మాట్లాడాలి. అంతే కదండి. ఎక్కడో చెట్టు కింద కూర్చుంటే నేను కూడా వేమన్నా కూర్చుంటే పనికి మాలను అంటారు.
అంతే కదండి. బలమైన మాట చెప్పాలనుకుంటే జ్ఞానే చెప్పుకుండాలి. జ్ఞానవంతుడు చెప్తున్నాడు, మీరు ఒకవేళ బాప్తిసం లేదని ఒక తీర్మానానికి వస్తారేమో. కాదండి, బాప్తిసం అంట దాన్ని ఎలా మాట్లాడుతుంది చూడండి పిల్లలు. సముద్రంలో నడిచింది, పితరులందరూ మేఘం కింద నుండి వాళ్ళందరూ సముద్రంలో నడిచిపోయి అందరిలో బాప్తిసము పొందిరి అని అంటున్నారు పిల్లలు. అందరూ పొందేశారా? అంటే అందరూ పొందేశారండి, అందరూ పొందేశారు కదా. అంటే వాక్య ప్రకారంగా బేస్ చేసుకుని మాట్లాడుకుంటే ఇజ్రాయేల్ అందరూ కూడా మేఘం కింద ఎంతమంది అయితే నడిచారు. మేఘం కింద అంటే అల్లాడు మేఘం కనిపించింది పాత నిబంధన కాలంలో. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. మీకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇలా నడిచిన వారందరూ మోషేను బట్టి సముద్రంలో కూడా నడిచేశారు. సముద్రంలో ఎలా నడిచారు? ఆరిన నేల మీద పక్కన ఉంటేనంటే ఒక మంచి కవి మంచి మాట మాట్లాడుతున్నారు. పోయి రాస్తూ ఉంటే ఆ సముద్రంలో గోడల్లాగా నిలిచిపోయాడంట, నీరు గోడల్లాగా నిలిచిపోయాడంట. అలా కవి మాట ఒక మనిషిని ఆలోచన ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. ఆ చేపలంట ఇజ్రాయేల్ ఎప్పుడు దాటిపోతారో అని అక్కడ నుంచి పైనుంచి చూస్తున్నాయంట. వాళ్ళు దాటిపోతే మేము అక్కడి వారిని మేము కలుసుకోవచ్చని అంతగా ఆలోచిస్తున్నారంట. నిజమే కదండి పిల్లలు. ఇక్కడి వారు ఇక్కడ నిలిచిపోయాయి నీళ్లు, అటు పక్కన అటు నిలిచిపోయి ఆడిన నేలన వారు నడిచిపోతుంటే మహా అద్భుతం కాదు పిల్లలు. వారు నడిచిన వారందరూ అంట, మేఘం కింద నడిచిన వారందరూ, సముద్రంలో నడిచిన వారందరూ కూడా బాప్తిసము పొందిరి అంటున్నాడు. బహుశా ఇజ్రాయేల్ సమాజము మనం ఒకటి గుర్తుంచుకుంటే పిల్లగా, ఆ కాల్వలము 6 లక్షలు అన్నాడు. ఇంచుమించు 30 లక్షల జనాంగము, స్త్రీలు పెద్దలు చిన్నలు, నడిచేవారు నడవని వారు ముస్లిం వారు ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుని ఇంచుమించు 28 లక్షల నుంచి 30 లక్షల జనాంగం అన్నారు. వీరందరూ నడిచిపోయారు, అందరూ బాప్తిసం పొందారు. అంతే కదండి ఇదా మీనింగ్. ఎందరైతే నడిచారో వారందరూ బాప్తిసం పొందుకున్నారు. సంఘానికి వచ్చిన బల్లను సమీపిస్తున్న మనందరం కూడా బల్లను సమీపించకంటే ముందు ఒక నిబద్ధత ఏముందంటే అందరూ బాప్తిసం తీసుకున్న వారే ఉండాలి. అలాగే వారు బాప్తిసం పొందుకున్నారు, ఇలాగే మనము బాప్తిసం. కానీ అక్కడ ఒక మంచి పాయింట్ని లేవనెత్తుతున్నాడు పిల్లలు, అమార్చున్న పిల్లలు. అందరూ ఆత్మ సంబంధమైన, అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంలో భుజించిది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంలో పానము చేసిరి అన్నాడు పిల్లలు. నిజమే కదా పిల్లలు. మనం బహుశా మన సంఘాలు వేరుండొచ్చు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు సంఘాలు వేరుండొచ్చు, అంతే కదా. మనకంటే కొంతమంది నిబంధనలు అయితే రొట్టె చేసుకునే వచ్చేవారు, కొంతమంది బ్రెడ్ తినేవాళ్ళు. కొన్ని నానా రకాలుగా ఇప్పుడు వేరే వేరే రకాలుగా కోవల్లో తింటున్నాము. అంటే ఉద్దేశాలు మంచిదైతే చాలు, ఏ రీతిగా తీసుకున్నా అందులో తప్పేం లేదు. కానీ రొట్టె ఒకటే అనే మాట ప్రస్తావన తీసుకుని వచ్చింది కాబట్టి అది ఎంతదైనా ఒకటిగా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ అందరూ తీసుకునే విధానం వేరు, మనం అందరం తీసుకునే విధానం వేరు. మన సంఘాలు, కానీ మన సంఘంలో అందరం ఒకటి చేస్తున్నాం. కానీ ఇలా సంఘాలన్నీ చూస్తుంటే వేరు వేరే కోణంలో తింటున్నారు. కానీ ఇజ్రాయేల్ అలా కాదు. ఆయన కురిపించిన పూరేళ్లను తిన్నారు, మన్నాను తిన్నారు, ఒకే బండలో నుంచి పానం చేశారు. అవునంటారా కాదా? బహుశా మనము వేరొచ్చు, మన విధానాలు వేరొచ్చు, మన తీరు వేరొచ్చు, మన సంస్కృతి వేరు, మన ఆచరణలు వేరు కాబట్టి బల్లను ఒకే కప్పులో తీసుకొని గ్లాసులో తీసుకొని అందరూ ఒక రకంగా పానం చేసేవారు. వారు తాగిన తర్వాత దాన్ని తుడిచి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేవారు. అంటే ఏ భేదము లేదు కాబట్టి మనం అందరూ కుటుంబం అనే ధోరణి చాలా సంఘాల్లో కనబడుతూ ఉంటుంది. మనకు కప్పులో వచ్చాయి, అంతే కదండి. ఎందుకంటే వారు వేరండి, వీరు వేరండి, వాళ్ళతో పాటు ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమన్నారు కానీ ఒక రోజు అవి ఇచ్చి చూడండి, లేదంటే తీసుకున్నట్టు ఇక్కడ ముందే తాగుతానంట. అవునంటారా కాదంటారు? అలా మనం ప్రార్థించినా మన తీరు మారదు. అది ఒక రాత్రి కాలంలో బయటపడుతుంది, లేకపోతే మనం ఒంటరి ఉన్నప్పుడు బయటపడుతుంది మన విధానం. అలాంటి సందర్భం వచ్చినప్పుడు మన విధానం మనసులో నుంచి బయటకు వస్తుంది. లావ కదా పెళ్ళికి వచ్చినట్టు మన తత్వం బయటకు వచ్చేస్తుంది. అలా అక్కడ తిన్నవారంట ఒకే ఆహారం తిన్నారంట, ఒకే దాన్ని పానం చేశారంట. మరి వారు తిన్నారు కదా, రక్షణ పొందుకున్న తర్వాత వారు తిన్నారు కదా, బాప్తిసం తీసుకున్న తర్వాత దీన్ని భోజనం చేశారు, పానం చేశారు కదా. మరి అందరికీ ఇచ్చేసాడు ఆ పాలు తినలు ప్రవహించే దేశాన్ని, ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చేసారా? వాగ్దాన భూమిని చాలా సందర్భంగా జ్ఞాపకం చేశారు. గతించిన దినాల్లో ఒక మాట అన్నారు, బహుశా మీకు అర్థమైందో లేదో, మరి వేరే కోణంలో తీసుకుని నాకు అర్థం కాలేదు. వాగ్దాన ఫలము అంటే 2 రకాలుగా సంపాదిస్తుంది. మనం ఆ రోజు ఇశ్రాయేలుకు అబ్రాహాము గారికి వాగ్దానం చేశాడు, అబ్రాహాము నిన్ను పిలుచుకుంటున్నాను కదా, ఇది అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు, ఇంకా 400 సంవత్సరాల తర్వాత ఈ వాగ్దాన భూమిని నీ పితరుల కుటుంబాలకు నేను ఇస్తాను, నీ పిల్లలకు ఇస్తాను అన్నాడు. అవునంటారా కాదంటారు? ఆ వాగ్దాన భూమి ఏది? కానాను దేశం. అనుభవించేశాడు ఆ అబ్రాహాము గారు ఆ వాగ్దాన భూమిని. ఏమంటే అనుభవించాడా? అబ్రాహాము గారు అనుభవించారా? ఇస్సాకు గారు ఏమైనా అనుభవించారా? యాకోబు ఏమైనా సుఖంగా బ్రతికేశారా ఇజ్రాయేలు? లేదు కదా. తన గర్భాన వచ్చిన వారు ఆ పాలు తినడానికి దేశాన్ని
స్వతంత్రించుకున్నారు. ఆ ఏ రీతిగా అది వాగ్దాన భూమియో అలాగే వాగ్దాన ఫలం కూడా ఒకటి ఉంది. ఇజ్రాయేల్ కానాను భూభాగం ఉంది, అలాగే ఆత్మీయంగా మనకు వాగ్దాన ఫలం ఉంది. చనిపోయిన వారందరూ కూడా మోషే గారు కూడా దూరం నుంచి వందన వచనం చేసి ఆ వాగ్దాన భూమిని చూశారు కానీ కైవసం చేసుకోలేదు. వీరందరూ చనిపోయిన విశ్వాసల గురించి చెప్తూ అట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు, మనము లేకుండా వీరు సంపూర్ణ కాలేరు, ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు. ఏ వాగ్దాన ఫలము ఆ పరలోకాన్ని కైవసం చేసుకోలేదు, మీ కొరకు వారు ఎదురు చూస్తున్నారనే మాట 2 రకాలుగా వచ్చింది. అంతే కదండి. ఇలా అందరూ బాప్తిసం తీసుకున్నారు. అందరూ బాప్తిసం తీసుకున్న వీరు మరి అందరూ వెళ్ళాలి కదా అంటే అందరూ వెళ్ళలేదంట. పిల్లలు ఏం జరిగిందో తెలియ చెప్పిన చూడండి. తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అమ్మ మార్చుకుని పిల్లలు అంటే అందరూ వాగ్దాన ఫలాన్ని అంటే అనుభవించడానికి వెళ్తున్నప్పుడంట, పాలు తినబడిన దేశానికి వెళ్తున్నప్పుడంట, అరణ్య మార్గాన్ని వెళ్తున్నప్పుడంట ఒకే పానీయం చేశారంట. మీరు తప్పుగా అనుకుంటారేమో, పానీయం అంటే బండ నీళ్లు కదా అంటే ఆ బండ క్రీస్తే ఈ రోజు ఎలాగైతే క్రీస్తు రక్తాన్ని మనం పానం చేస్తున్నామో అలాగే దానికి సాదృశ్యమైన బండల నుంచి వచ్చిన నీరు కూడా క్రీస్తు నుంచి వచ్చింది. అది క్రీస్తుదే అన్నట్టుగా మనకు అర్థమయ్యే రీతిలో పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అది కూడా చేసిన పానం ఏంటంటే అది క్రీస్తుల నుంచి వచ్చింది కాబట్టి ఆ పానం చేశారు. అది కురిపించింది ఎవరో దేవుడే కురిపించేశాడు, ఆహారాన్ని భుజించేశారు. ఇలా అందరూ భుజించిన వారందరూ బలం పుచ్చుకున్న వారందరూ నిత్యత్వ కైవసం చేసుకుంటారు ప్రభు అంటే లేదు, పాత నిబంధన కాలంలో అలా జరగలేదు అంటారు. ఎందుకు జరగలేదంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. అంటే రక్షణ పొందుకున్న మట్టుకే సరిపోదు, ఏం కావాలంటాడు ఇప్పుడు అనుభవం కావాలంటారు. ఇంకా కొద్దిగా లోతుకు వచ్చేస్తే ఏమంటున్నాడు, సత్యమును గురించిన అనుభవం అంటే అయ్యా దేవునికి ఇష్టలుగా కూడా ఉండాలి అంటున్నాడు. ఒకే బండ కింద బండలో వచ్చిన పానీయాన్ని చేసిన, దేవుడు కురిపించిన మన్నాను భుజించిన, ఆహారాన్ని తీసుకున్నా, ఆ బండ క్రీస్తైనా వారందరూ తాగినా తృప్తి పడినా, కానీ చిట్ట చివరికి ఏంటంటే ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళేవారు చాలా కొంతమంది అంట. ఆ తరంలో ఎంతమంది అన్నాడు? 2 నడుపుతున్నారు. అంటే అందరూ బాప్తిసం పొందారు. ఇజ్రాయేల్ అందరూ బాప్తిసం పొందారు. బహుశా మన దాంట్లో చాలా మంది బాప్తిసం పొందలేని వరకు ఉన్నారు. మన అంటారా కాదంటారు పిల్లలు? నా మాట వినిపిస్తుంది కానీ మీకు చాలా టైం అయిపోయి ఎప్పుడు క్రిస్మస్ స్టార్ట్ అవుతుందా అన్నట్టు ఏదో చూస్తున్నట్టుగా అనిపించింది. స్టార్ట్ అవుతుంది ఈ వాంఛ, ఇంకా నేను ప్రవచనం చెప్పదలుచుకోలేదు కానీ ప్రారంభం అవుతుంది, త్వరలోనే ప్రారంభం అవుతుంది. క్రిస్మస్ ప్రారంభం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్రారంభిద్దాం పిల్లలు. వారందరూ బాప్తిసం తీసుకున్నారు పిల్లలు. బాప్తిసము అదే సముద్రంలో అందరూ నడిచారు, అదే పానీయాలు అందరూ తాగారు, కానీ అందరూ దాన్ని కైవసం చేసుకోలేదు అంటారు. ఎందుకయ్యా అంటే దేవునికి ఇష్టలుగా ఉండగలేరు అంటారు పిల్లలు. మనం కూడా రక్షణ పొందుకున్నాం పిల్లలు. అది ఎంతవరకు పాత నిబంధన కాలంలో లిఖింపబడిన మాట ఎంత వాస్తవమో నేడు కొత్త నిబంధన కాలంలో కూడా అంతే వాస్తవం పిల్లలు. కిందిగా మార్చుకున్న పిల్లలు మనము చెడ్డవాటిని ఆశింపబడినట్లు సరిపోతున్నాము. ఇంకా 8వ వర్షం, మరియు వారి వాళ్ళే మనము వ్యభిచరింపగలిగినము, వాళ్ళ కొందరు వ్యభిచరించినట్లు ఒక్క దినంలో సరిపోతుంది పిల్లలు. అంటే వారు దేవునికి ఇష్టలుగా ఉంటేనే, దేవునికి ఇష్టలుగా ఉన్నవారు వారి తరంలో, ఆ తరంలో 2 మాత్రమే పాలు తినడం దేశాన్ని స్వతంత్రించుకున్నారు అంటున్నారు. ఈ తరంలో, మన ముందున్న తరంలో, తర్వాత రాబోయే తరంలో ఎంతమంది రక్షణ పొందుకుంటున్నారో వారందరూ నిత్యత్వాన్ని కైవసం చేసుకోలేరనే మాట వాస్తవం. అంతేకాదు రక్షణ పొందుకున్న మనం అంట దేవుడికి ఇష్టలుగా ఉంటేనే దేనికి కైవసం చేసుకుంటామంట? దేవుడికి కైవసం చేసుకుంటామండి. ఆ పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకుంటామంట పిల్లలు. మన పిల్లల రక్షణ పొందుకుంటేనే సరిపోదంట, దానికంటూ కొన్ని పనులు కూడా చేయాలంట పిల్లలు. మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళాం పిల్లలు. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం పిల్లలు. గనుక సరిపోతుంది పిల్లలు. ఇది ఇలాగ ఉంచుకున్న పిల్లలు అపోస్తల కార్యము 11వ అధ్యాయంలో వచ్చాడు పిల్లలు. ఆ మాట కూడా చూసుకొని ఇక్కడికి వచ్చేద్దాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 36-30 వర్షం కూడా చూడండి పిల్లలు. అపోస్తల కార్యము 11వ అధ్యాయం 36వ వచనం,
37. దావీదు దేవుని సంకల్పము చొప్పున దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి ఆ. కూలిపోయాను గాని సరిపోతుందమ్మా. ఇక్కడ మాట పిల్లలు, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరులకు చేర్చబడిన అంటున్న పిల్లలు. అంటే మన బ్రతుకాలంలో పిల్లల ఒక మాట చాలా క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. మన బ్రతుకాలంలో రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకున్న మనము సావాసంగా చేర్చబడుతున్నాం, సంఘంగా సమకూర్చబడుతున్నాం. వారికి ఉన్న నియమాలను కట్టుబడిని దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి, దేవుడిచ్చిన నియమించిన క్రొత్త నిబంధనలను బట్టి చేయవలసిన పనులను మనం చేస్తున్నాం. సావాసంలో పాల్గొంటున్నాం, ప్రార్థించుకుంటున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, బలను సమీపిస్తున్నాము. ఇది చేస్తేనే సరిపోదు అంటున్నారు పిల్లలు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఇలాంటి కార్యక్రమాలు వారు కూడా చేశారు. దానికి తోడు ఏం కావాలి అంటే దేవుని క్రిస్తులుగా ఉండడం కూడా కావాలి. అలా ఉంటేనే వాగ్దాన ఫలాన్ని అనుభవించేశారు అని చెప్తున్నాడు పిల్లలు. మరి బ్రతుకాలంలో పుట్టుకొస్తున్న మనం కూడా మరి ఎలా ఉంటే దేవుని క్రిస్తులుగా ఉంటామంటే ఒక భక్తుని మనం ముందు చేశాడు. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఒక దావీదు ఉన్నాడు. దావీదు కూడా ఈ లోకంలోకి వచ్చిన వాడే. ఆయన వచ్చినప్పుడు అంట దేవుని యొక్క సంకల్పము దావీదు పట్ల ఉందంట. ఆ సంకల్పం ప్రకారంగా దావీదు బ్రతకడంట. మనం కూడా ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరి లోకంలోకి వస్తున్నామంటే జన్మదినం జరుపుకున్న ప్రజ్ఞ అయినా, మనమైనా, మన పితరులు అయినా, మన తర్వాత వచ్చే జనరేషన్ అయినా ప్రతి ఒక్కరి పట్ల దేవుడి యొక్క ప్రణాళిక ఉంది, సంకల్పం ఉందంట. ఆ సంకల్పాన్ని గుర్తెరిగి దాని ప్రకారంగా బ్రతికితేనంటే బాగుంటుంది అంటున్నాడు. దావీదు గారు మామూలుగా బ్రతికలేదట. దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి అంటున్నాడు పిల్లలు. అంటే సంకల్పం చొప్పున ఏంటంటే అంతేకాదు సేవ కూడా చేయాలంటున్నాడు పిల్లలు. బ్రతకడంలో రక్షణ పొందుకున్న మనము, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనమంట ఆ సంకల్పాన్ని గుర్తెరిగి సేవ కూడా చేయాలంటాం. అందుకనే ముందు ఆ మాట చదువుకున్నాం. సేవ అంటే మనం వెంటనే గుర్తుకొచ్చేది సేవకులు మాత్రమే గుర్తుకొస్తారు, అంతే కదండి. ఇందాక చదువుకున్నమాట మళ్ళీ చదువు పిల్లలప రోమిల రాసిన పత్రిక. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగి ఉండను. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిద్దుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించడంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోను పని ఏం కావాలన్నా పని కలిగి ఉండకూడదు. అంటే ప్రతి ఒక్కరు మేము వచ్చామండి, నేను వచ్చాను, కూర్చున్నాను, పనులు తీసుకున్నాను, వెళ్ళిపోవాలని కాదంటే పిల్లలు. నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను. నాకంటే ముందు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వచ్చి దేవుని సన్నిధిని ఏ రీతిగా అలంకరించాలో వారు అలంకరించేస్తారు. వారి పని వారు పూర్తి చేసుకున్నారు. వారు వచ్చి ఇక్కడ పాటలు పాడి వెళ్తున్నారంటే వారికంటే ముందు వచ్చిన మన టీం ఉంది, టెక్నికల్ టీం. వారు వచ్చారు, మైక్లను సెట్ చేశారు, వారు వచ్చి పాట పాడి వెళ్ళిపోయారు. కానీ వారికంటే ముందున్న వారు వారి పని పూర్తి చేసుకున్నారు. బోధించడంలోనూ నేను బోధించడంలోనూ పని కలిగి ఉంటాను. పరిచర్య చేసేవాడు పరిచర్య విషయంలో పని కలిగి ఉంటారు. ఇంకా మాట్లాడుతూ పంచిపెట్టేవాడు పంచిపెట్టడంలో పని. అంటే పరిచర్యలో సేవలో చాలా రకాలు ఉన్నాయని చెప్తున్నాడు. బోధించడం మాత్రమే సేవ కాదు. సేవకుడు కుటుంబమే పరిచర్య కలిగి ఉన్నట్టు కాదు, అంతే కదండి. అందరూ వారికి పని ఉందంట. ఆ పని కలిగి ఉన్నాడు. కింది చూడండి పిల్లలు, పంచిపెట్టేవాడు సరిపోతుంది పిల్లలు. అంటే కరుణించువాడు ఎలా ఉండాలంట? సంతోషంతో పని జరిగించాలంట. ప్రతి వాడు ఏం చేయాలంటే పని జరిగించాలి అంటున్నారు పిల్లలు. పరిచర్యలు అంటే దావీదు దేవుని సంకల్పం చొప్పున ఏం చేశాడు? సేవ చేసి తన పనిని పూర్తి చేసుకున్నాడు అంటాడు పిల్లలు. మనకు కూడా పిల్లలు రక్షణ పొందుకున్నాం కదా, మన ఇళ్ళలో కూడా దేవుని సంకల్పం ఉంది కాబట్టి రక్షణలోకి వచ్చేసాం. ఆయన ఆకర్షిస్తేనే ఈ లోకంలోకి వచ్చేసాం పిల్లలు. ఆయన నడిపించాడు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చేసాం. ఆయన నడిపించకపోతే మనకు చాలా పనులు ఉన్నాయి పిల్లలు. మనం ఆ పనుల్లోనే ఉండిపోతాం. ఆయన మనల్ని ప్రేరేపించాడు కాబట్టి మన పదములను త్వరపెట్టాడు కాబట్టి మన అడుగులు ఆయన సన్నిధి వైపు వచ్చాయి. లేదంటే వచ్చేవారం కాము. మనం రక్షణ పొందుకున్నామంటే ఇంకా ప్రత్యేకమైన దృష్టి మన మీద ఉంది, ఆయన దృష్టి. అందుకనే రక్షణ పొందుకున్నాం. రక్షణలోకి వచ్చిన మనం అంట దేవుడు మనకి ఏదైతే కృపావరములు వేరు వేరు అంటున్నాడు, పరిచర్యలు నానా రకాలు అంటున్నాడు. అందరూ కూడా వారి పనుల్లో పని కలిగి ఉందము అంటున్నాడు. ఎవరు కూడా ఇది నా పని కాదు అని అనడానికి లేదంట పిల్లలు. కొంతమంది బాగా పాడగలుగుతారండి. వారి పనిలో పని కలిగి ఉండడమే మంచిది. ఏది చేసినా సంతోషంగా చేయండి, ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. ఇది దేవుని పని, దేవుని సేవ. రక్షణ పొందుకుంటేనే కాదు, దేవునికి ఇష్టలుగా ఉండమంటున్నాడు. అందుకని సేవ చేసి నిద్రించిన దావీదును ముందుగా పెట్టడానికి కారణం ఏంటంటే, అమ్మా నువ్వు చాలా బాగా పాడతావు కదా, నువ్వు వచ్చే పాడు, మీ వెనకాల మేము ఉంటాం. నువ్వు చాలా ప్రార్థన బాగా చేయగలుగుతావు కదా, నువ్వు ప్రార్థించు, మీ వెనకాల సంఘం అంతా కూడా ఉంటుంది.
నువ్వు బాగా స్తుతియాలు చేయగలుగుతావు, నువ్వు వచ్చి స్తుతియాలు చేయి. నీ వెనకాల సంఘం అంతా కూడా నీ వెనకాల ఉంటుంది. నువ్వు బాగా డెకరేషన్ చేస్తావు కదా, మీరు ముందుకు వచ్చి డెకరేషన్ చేయండి. అంటే దేవుని పనిలో చాలా పనులు ఉన్నాయి. అది వారి వారి కృపావరం చొప్పున, వారికి ఇచ్చిన తలంతో చొప్పున మీరు పని జరిగించండి. అందరూ పని జరిగించాలి. ఇది నాది కాదు అని అనుకుంటామో ఏ పని జరగదు. అంతే కదండి. సేవ చేసి ఆయన కాలాన్ని పూర్తి చేసుకున్నాడు పిల్లలు దేవుడు. అందుకనే నా ఉద్దేశాన్ని అతను నెరవేర్చేదని అతని గురించి సాక్షి చెప్తున్నాడు పిల్లలు. అందుకని ఆయన ఉద్దేశాలు తెలుసుకొని సత్యమును గురించి అనుభవం, దేవుడి యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, బైబిల్ గురించిన మాటలు ఎలా ఉన్నాయి, నేను ఎలా పాటిస్తున్నాను, నిజమైన నా ప్రవర్తన సరైనదని నేను అనుకుంటున్నాను. బహుశా సత్యము అంటే క్రీస్తు యొక్క మాటలు ఎలా ఉన్నాయి, దాని గురించిన అనుభవం ప్రతి ఒక్కరు రావాలంట. అలా వస్తేనే అది మంచిది. అలా మనం క్రమంగా పనిని నేర్చుకున్నప్పుడు అంటే పిల్లల ఒక నిష్ట కలిగి ఉంటాం. ఇది దేవుని పని అండి, ఇది నేను బల్లను తీసుకొని వస్తున్నానంటే ఆ రోజు నేను ఉపవాసం ఉండాలి. నేను వైట్ వస్త్రాలు అంటే తెల్ల బట్టలు వేసుకోవాలి, వైట్ డ్రెస్ వేసుకోవాలి. సంస్కారం ఆరాధనకు నేను శుద్ధమైన మనసుతోనే వెళ్ళాలి. దానికంటే ముందు రోజు నేను సిద్ధపడి కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థన నేను ఉపవాసంతోనే ఉండాలి. నేను ఒక్కనే ఉంటాను కాదు, నీకు ఒక నిబద్ధత ఉంది. నువ్వు ఆ క్రమంలో ఆ పని కలిగి ఉంటే నీకంటే ఒక సిస్టమేటిక్ ఒక ఛానల్ ఏమైపోతుందంటే ఇది చేసేటప్పుడు నేను ప్రార్థించుకునే చేయాలి. ఒక క్రమం అనేది ఏర్పడుతుంది ఆటోమేటిక్గా. దావీదు ఏమేంటంటే ఆయన సంకల్పంలో ఉన్నాను, నా పని నేను చేసుకోను, నేను దేవుని సేవ చేసి నేను కన్ను మూస్తానని ఒక నిబద్ధత కలిగి ఉన్నాడు. ఆ క్రమానే ఆయన వెళ్ళిపోయాడు. అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు పిల్లలు. అందుకనే దేవుడు దావీదు గురించి మనం మాట ఏంటంటే అతను నాకు ఇష్టాను సార్, మనుషులు నా ఉద్దేశాలన్నీ కూడా సఫలం. అందుకనే ఇష్టలుగా ఉండని వారు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. మనం రక్షణ పొందుకున్న మనం కూడా దేవుడికి ఇష్టలుగా ఉంటేనే ఆ నిత్యత్వంలో ఉంటాం. అందుకని సేవ గురించి చాలా తక్కువగా మనం మాట్లాడుకుంటాం. అందుకని ఒక మాట చూపించి నేను ఊహించేస్తాను. మాలకి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం మాట చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితివని దేవుడు చెప్తున్నాడు. తన ప్రజలు ఎలాంటి వారో వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడంటే, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితివని మీరు అడుగుతురు. నా గురించి ఇష్టానుసారంగా మీరు మాట్లాడేస్తారు. మాట్లాడిన తర్వాత నేను ఏమన్నాను ప్రభు అని దేవుడిని అడుగుతామంట. దేవుడు చెప్తున్న మాట కింది పిల్లలు, దేవుడి సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యాలకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియో అని మాట్లాడుకుంటారు పిల్లలు. సేవ చేస్తే ఏమొస్తుందండి, తొందరగా వెళ్తే ఏమొస్తుందండి, అది మనం డెకరేషన్ చేస్తే ఏమొస్తుందండి, మనం చైర్లు వేస్తే ఏమొస్తుందండి, ఆయన సన్నిధికి కానుక ఇస్తే ఏమొస్తుందండి, ఇలాంటి మాటలు మాట్లాడుకున్నాడు. అది దేవుడు పలుకుతున్న మాటలు మాటకి మాట్లాడలేదు. అంటే దేవుడు ఏమనుకున్నా అంటే మీరు నా గురించి బహు గర్వపు మాటలు మాట్లాడదు. నేను సేవ చేయాలని నా పితరులను ముందు పెడుతున్నాను. నాకంటే అంటే ప్రభువు వచ్చే మన ముందు కంటే ముందు పితరులు కనబడుతున్నారు కదా, కొద్దిమంది కాలం కంటే ముందుగా వారందరూ కూడా సేవ చేశారంట. దేవుడి సంకల్పం చొప్పున దేవుని పిల్లలైన వారు ఆయనకి ఇష్టలుగా బ్రతికినప్పుడే ప్రతి దానిలో కూడా బహుప్రియుడు అని దాని గురించి మాట్లాడే కారణం ఏంటంటే తన ఇష్టాన్ని నెరవేర్చారు కాబట్టి. దేవుని రక్షణ పొందుకున్న మనం కూడా పిల్లలు ఒకటే మాట గుర్తుంచుకోవాలి, మనం చేసే దాంట్లో దానితోనే ఆగిపోవద్దు. రక్షణ పొందుకున్న దానితోనే ఆగిపోవద్దు. ఇంకా దాని తర్వాత తీసుకునే నిర్ణయాల్లోనే పని ఉందంటున్నాడు. ఏంటయ్యే పని అంటే దేవుని పరిచర్య. మనం ప్రార్థించడంలో నిబద్ధత కలిగి ఉన్నామా, ప్రత్యేకమైన టాలెంట్ ఉందా, అది ప్రార్థించడంలో మనం ముందుకు వెళ్ళాల్సిందే. ఏ విషయంలో నీకు కృపావరాలు ఉన్నాయో, ఏ విషయంలో నీకు టాలెంట్ ఉందో దాన్ని తలంతులు అన్నాడు. టాలెంట్ని, ఆ తలంతుల్ని ఆయన సన్నిధిలో నువ్వు చక్కగా వాడతావు. అలా వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవునికి ఇష్టడుగా మారుతావు. అలా ఇష్టలుగా బ్రతికిన వారికే ఆ నిత్యత్వము అంటున్నాడు పిల్లలు. ఎందుకంటే చాలా మంది ఇష్టలుగా ఉండక, నిష్ఠత కలిగి లేక, నిబద్ధత కలిగి లేక చాలా మంది సంహారం చేత, ఆ దూత చేత చంపబడి అరణ్య మార్గంలో కాలగర్భంలో కలిసిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాటిని మీకు దృష్టాంతముగా నేను పెట్టి వెళ్తున్నాను అంటున్నాడు భక్తుడు. ఇలా మాట్లాడుతూ దేవుని సేవ నిష్ఫలమని మీరు మాట్లాడతారు. ఇది వల్ల ఏమవుతుందని చెప్తున్నారు చిన్న పిల్లలు. మనము దుఃఖక్రాంతులుగా తిరగడం వలన ప్రయోజనమేమి, గర్విష్ఠులు ధన్యులగుదరనియు, యెహోవాను శోధించుచు దుర్మార్గులు వర్ధిల్లులనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు అంటున్నారు. ఇలాంటి మాటలు సమాజంలో కనబడుతున్నప్పుడు నిజంగా దేవుడు బాధతో చెప్పిన మాట. నాకు ఒక బ్రతికితే అది నాకు ప్రతిఫలం కాదు, మీకే మేలు అని దేవుడు చెప్తున్న మాటలు పిల్లలు. చాలా మంది ఈ మాటను ఆలోచించడానికి పిల్లలు సాక్షాత్తు
సమరయ స్త్రీ గురించి మనకు బాగా తెలుసు. తనను మార్చిన తర్వాత ఆమె వెంటనే తన కుండను విడిచిపెట్టినంట ఊరిలోకి వెళ్ళిపోయిందంట. ఊరిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అక్కడ ఉన్నాడు. వారు వచ్చి ప్రభు నీకు ఆకలిగా లేదంటే నాకు వేరే ఆహారం ఉందంటాడు. నాకు అదేం తెలిసేది పిల్లలు, నాకు వేరే ఆహారం ఉందంటున్నాడు. ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ప్రభు పలుకుతున్నాడు. ప్రభు వేరే పని వేరేదేమైనా ఆహారం ఉందేమో, ప్రత్యేకమైన ఆహారం తింటాడేమో అనుకుంటుంది. కాదంట పిల్లలు, దేవుని పని చేయడమే ఆయనకు ఆహారం అనుకుంటున్న పిల్లలు. ఏమండి, అప్పుడు ఆ స్త్రీ వెళ్ళి ప్రకటించిన తర్వాత అంటే ఆమె మాటలను బట్టి ఊరంతా కూడా కదిలింపబడి అక్కడికి వచ్చేసారు పిల్లలు. ఆయన నిజంగా నేను మెస్సేజ్ కనుగొట్టి రండి అని తీసుకుని వచ్చిన తర్వాత ఆ మాటలు విని ఊరు కదిలింపబడి వస్తే, నువ్వు చెప్పే మాటలు బట్టి కాదు, ఇప్పుడు నిజంగా ఆయన రక్షకుడని మెస్సేజ్ మేము చూసి మేము నమ్మాము అంటున్నారు కదా. అంటే ఆమె మాటలు బట్టి నమ్మే వచ్చారు కదా, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. అందుకనే ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క మాట ఆమెకు తగిలిందో తను ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా తన బ్రతుకు మార్చుకొని అనేకుల్ని నడిపించడానికి కోరుకుంది పిల్లగా. ఏమంటే ఆమెకి ఎంతకాలం పట్టింది పిల్లగా, ఎంతకాలం పట్టింది? అదే రోజు అదే సమయంలో ఆమె మార్పు పొందింది, పని జరిగించింది. మనం ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకొని సాహసంలో కొనసాగుతున్నాం పిల్లలు, ఎన్ని సంవత్సరాల నుంచి రక్షణ మనం పొందుకొని ముందుకెళ్తున్నాం పిల్లలు. అందుకని మనం ఎప్పుడైతే ఆ పెద్దలు అనేవాళ్ళు పిల్లలు, కాలక్రమేణా చాలా స్థితిగతులు మారిపోతాయండి. ఇప్పుడున్నది అప్పుడు రాదండి. ఇప్పుడున్న భక్తి కాలక్రమేణా మారిపోయి సన్నగిలిపోతుందంట. అలా ఈ పరిచయం ఎందుకు చేయాలండి, దానికి ఎందుకు ఇవ్వాలండి, ఇది ఎందుకు చేయాలండి, ఇలాంటి మాటలు వస్తాయి పిల్లలు. చాలా జ్ఞానం ఎక్కువైపోయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి పిల్లలు, దేవుని సన్నిధికి ఇచ్చేది, దేవుని చేతిలో మనం పడుట అనేది, ఆయనకి ఇచ్చేది ఏదైనా కానీ ఆయన దాచిపెట్టుకోవడానికి అన్యాయస్తుడు కాదు. అతన్ని మనం మనుషుల్లాగా మర్చిపోవడానికి అతని లోకపు సంబంధించిన మనస్తత్వం కలిగిన వ్యక్తి కానే కాదు పిల్లలు. ఇలా మాట్లాడుకుంటున్న సమాజాన్ని చూసి అయ్యా మీరు ఇది వ్యర్థము అది వ్యర్థం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తన ఇష్టం కలిగిన పిల్లలు దేవుని గురించి పరిచయం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్న మాట చూడండి పిల్లలు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఒక గ్రంథము ఆయన సముద్రమందు రాయబడి ఉన్నారు. నేను నీ భూదేవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు అంటున్నారు. ఒక వర్గం అంతా మనం అనుకుంటున్న మాట ఏంటంటే దేవుని పని చేస్తే ఏమొస్తుంది, దేవుని సేవ చేస్తే ఏమొస్తుంది అని మాట్లాడుకుంటే, ఎక్కడైతే కొంతమంది ఉన్నారంట పిల్లలు, కొంతమంది ఉన్నారంట భక్తి కలిగి నిష్ట కలిగి ఉన్నారంట, దేవుని గురించి మాట్లాడుకుంటారంట, యెహోవా గురించి మాట్లాడుకుంటారంట. అప్పుడు ఒక గ్రంథం రాయబడుతుందంట. అలాంటి వారిని గురించి మాట్లాడుతూ వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమే రాస్తున్నాడు. ఇలాంటి వారిని చూసి ఆయన సంతోషిస్తే ఏమన్నంటే, నేను వచ్చినప్పుడంట నీతి మంతుల్ని ఎవరో మీరు ఏర్పాటు చేసుకుంటాను ఇంత మార్చుకున్న పిల్లలు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, దానిని సేవించుకుని వారెవరో ఎవరు తీసుకుంటారంట, మీరే కనుక్కుంటారంట పిల్లలు. ఎప్పుడైతే ఆయన ప్రత్యేక పరుస్తాడు వారందరినీ కూడా అప్పుడు తెలిసిపోతుందని అనుకుంటున్నారు. బల్లను సమీపించడానికి మనం వస్తున్నాం పిల్లలు. ఎలాగైతే పాత నిబంధన కాలంలో వారికి ఇష్టంగా బ్రతకని వారు కాలక్రమంలో కలిసిపోయారో, ఇష్టంగా బ్రతికిన వారే దేవుని సన్నిధికి చేర్చబడ్డారు. భవిష్యత్తులో కూడా చేర్చబడని ఇష్టంగా బ్రతికిన వారే పిల్లలు. అందుకని బల్లను సమీపించే ముందు ప్రతిసారి మనం ఒక అధ్యాయం చదువుకుంటాం. 11వ అధ్యాయం. ఆయనను శరీరాన్ని పానం తినేవారు, భుజించేవారు, రక్తాన్ని పానం చేసేవారి గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతారు. చూడండి పిల్లలు, కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ఆ మాట చూడండి పిల్లలు. మీరు రక్షణ పొందుకున్నారు కదా, అందరూ పొందుకున్నారు కదా, ఆయన బలను తీసుకుంటున్నారు కదా, భుజిస్తున్నారు కదా, రక్తాన్ని పానం చేస్తున్నారు కదా. మీరంట ప్రభు వచ్చే వరకు ఏం చేస్తారంట, ఆయన మరణాన్ని మీరు ప్రచురం చేస్తారని ముందుగానే చెప్పేస్తున్నాడు. అవునా, చేస్తామండి, మనం మరణాన్ని ప్రచురం చేస్తామంటారు. అందుకని అన్న కదా, మేమెందుకు చేస్తామండి, సేవకులు చేయాలి, తర్వాత ఎవరైనా బాధ్యత ఉంటే వాళ్ళ భార్య చేయాలి, లేదంటే వాళ్ళ కుమారుడు చేయాలి, వాళ్ళ కూతురు చేయాలి, ఇది మాకు సంబంధించిందే కాదని అనుకుంటారేమో. అందుకని మాలతి గ్రంథము మన ముందు ఉంది. మీరు గర్భపు మాటలు మాట్లాడితేనే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు.
ఏమి ప్రయోజనం అనే మాటలు కూడా అక్కడ లిఖింపబడ్డాయి. కానీ ఎవరైతే నిష్ట కలిగి నా చేతనంత మట్టుకు నేను బల్లను పుచ్చుకుంటున్నాను కదా, రక్షణ పొందుకున్నాను కదా, నేను కొంత మట్టుకల్లా దేవుని పని చేస్తాను, పరిచర్య చేస్తాను. వాక్యాన్ని బోధించడమే కాదంట, ఏ దానిలో మనకు తోడుగా ఉందో, వరాలు అయితే ఏదైతే ఉన్నాయో, మనకు టాలెంట్ ఏదైతే ఉందో దాంట్లో పని కలిగి పని జరిగిస్తూ సంతోషంగా పని జరిగిస్తూ అలా పని జరిగిస్తూ ఉంటే దేవునికి ఇష్టలుగా మార్చబడతామంట పిల్లలు. ఇష్టలైన వారికి ఏమన్నాడు? ఇష్టలైన వారికి నిత్యత్వం అన్నాడు పిల్లలు. బహుశా పాత కాలంలో కొందరే రక్షింపబడి ఆ తరంలో ఇద్దరే పాలితలు ప్రపంచ దేశం స్వతంత్రించుకున్నారేమో. బహుశా మన ప్రార్థనలు, మన భక్తి జీవితాన్ని బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి, మనకున్న నీతి నియమాన్ని బట్టి ఎందరో అన్నాడు ప్రభు. ఎందరు రక్షింపబడతారంట? ఎందరు రక్షింపబడతారంట? ఆ రోజు ఆయన వచ్చినప్పుడంట ఎందరు రక్షింపబడతారంట? కొందరే రక్షింపబడతారంట. ఆ రోజు ఇద్దరే రక్షింపబడినా ఈ రోజు ప్రపంచ మానవుల్లో కొందరే రక్షింపబడతారంట. ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుతూ ఉన్నారు, కానీ దాని మార్గాన్ని వెళ్ళేవారు చాలా కొద్ది మంది. చాలా మంది వెళ్ళజూతురు కానీ ఎవరు వెళ్ళలేరు అన్నారు, కొద్ది మంది అంటే పిల్లలు. అందులో మనకు తావు రావాలన్నా, అందులో మనకు స్థలం రావాలన్నా, అందులో మనము వెళ్ళాలన్నా దానికి కావాల్సిన ఒకటి పిల్లలు రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్న మనము దేవునికి ఇష్టలుగా మార్చబడాలి. పని జరిగించడానికి మనం ఇష్టపడతాం పిల్లలు. ఈ పని నాది కాదు అనే ప్రశ్న తీసుకురావద్దు. ఆయనకున్న మా నిబద్ధత ఏంటంటే, నా పిల్లలు బల్లను తీసుకుంటున్నారు, బల్లను కూర్చుకున్న వెంటనే నా కొరకు, నా పని కొరకు బ్రతుకుతారు, నా మరణాన్ని ప్రచురిస్తారు. అలాంటి నియమం, నీతి మన తుదమట్టుకు కాపాడుకుందాం పిల్లలు. అలాంటి వారే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు. ఆయన ఆలోచన చూడండి పిల్లలు, మీరు పని చేస్తారనే ఒక స్టేట్మెంట్ ముందే చెప్తున్నారు. ఏం పని చేస్తామంట? ఆయన మరణాన్ని ప్రచురిస్తారంట పిల్లలు. ఇంకా అదే నా వల్ల కాదు అనుకున్నప్పుడు, నాకు మాటలు లేవండి, నేను బుట్టి మూగవాలని అనుకుంటే, నీకున్న అవకాశాన్ని బట్టి, నీకున్న తలంతో బట్టి. అందుకని పిల్లలు, మాట్లాడడం, ప్రసంగం చేయడమే పని కాదు. మనకున్న పనులు చాలా ఉన్నాయి. దానిలో తమ వంతు పాత్రను పోషించడమే దేవుని పని. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం సంతృష్టిగా మన చేతులు వండుకుంటాం, నోటితో తింటాం. అప్పుడు శరీరానికి, సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే పనులు చాలా ఉన్నాయి. ఆయన పని చేసే వారంగా ఉన్నాం, ఆయన క్రిస్టియన్గా మార్చబడ్డాం. ఆ నిత్యత్వాన్ని కైవసం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడి నుంచి ఆశ్రయించిన దాకా